వెల్కమ్ టు రేవ్ ఎడ్యుకేషన్. ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ CTET ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం. లెర్నింగ్ డిసబిలిటీస్ పైన ప్రీవియస్ క్లాస్లో కూడా మనం లెర్నింగ్ డిసబిలిటీస్ అంటే ఏంటి, అవి ఎన్ని రకాలు ఉంటాయి, ఇంకా లెర్నింగ్లో డిఫికల్టీస్ ఏ రకంగా ఎదుర్కొంటారన్నది మనం డిస్కస్ చేసాం. లెర్నింగ్ డిసబిలిటీస్లో ఆటిజం, ADHD, డిస్లెక్సియా, డిస్గ్రాఫియా, డిస్ఫేజియా ఇవన్నీ డిస్కస్ చేసాం. dyscalculia వీటి గురించి మనం డీటెయిల్గా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు కొన్ని CTET ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఏ రకంగా అడుగుతున్నారన్నది చూస్తున్నాం. ఫస్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ చిల్డ్రన్ విత్ డిస్లెక్సియా ఇంక్లూడ్స్. ఎవరికైతే డిస్లెక్సియా ఉంటుందో వాళ్ళ యొక్క ప్రథమ లక్షణం ఏంటి, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి, క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్స్, ఆప్షన్ 2 డైవర్జెంట్ థింకింగ్, ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్, ఆప్షన్ 3 ఇనబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ, ఆప్షన్ 4 ఎంగేజింగ్ ఇన్ రిపిటేటివ్ లోకోమోటర్ యాక్షన్స్. ఆప్షన్ 4లో ఇలా లోకోమోటర్ యాక్షన్స్ని, వాళ్ళ మూమెంట్స్ని రిపీటెడ్గా చేయడం అన్నది ఆటిజం కిందికి వస్తుంది. సో ఆటిజం ఉన్న వాళ్ళు ఒంటరిగా ఉండడం, పిల్లలు ఇంకా ఎవరితో కలవకుండా ఉండడం, ఎవరితో ఆడుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే ఆడుకోవడం ఇలా జరుగుతుంది. సో ఆటిజం ఉన్న పిల్లలు రిపీటెడ్గా యాక్షన్స్ అనేవి చేస్తుంటారు, మూమెంట్స్ అనేవి మాటికి చేస్తుంటారు. ఇంకా ఆప్షన్ 1 చూడండి, అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్, ADHD అంటాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. ఇది ఉన్నవాళ్ళు ఒక పనిపైన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోవడం, ఎక్కువసేపు మాటికి వాళ్ళ మూడ్ అనేది చేంజ్ అవ్వడం, ఒకదానిపైనే ఎక్కువగా ఏకాగ్రత లేకపోవడం, వాళ్ళ ఫోకస్ ఒకదానిపైన పెట్టలేకపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకా సెకండ్ ఆప్షన్లో డైవర్జెంట్ థింకింగ్, ఫ్లూయెన్సీ ఇన్ రీడింగ్లో మంచిగా ఫ్లూయెన్సీ ఉన్నట్లయితే, ఇంకా డైవర్జెంట్ థింకింగ్ ఉన్నట్లయితే వాళ్ళు క్రియేటివ్ పర్సన్ అంటాం. ఇక్కడ డిస్లెక్సియా గురించి అడిగారు. సో ఆప్షన్ 3లో ఇనబిలిటీ టు రీడ్ ఫ్లూయెంట్లీ, అబిలిటీ అంటే ఏంటి, చదవగలిగే సామర్థ్యం. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫ్లూయెంట్గా చదవలేని సామర్థ్యం అని ఇచ్చారు, అంటే చదవలేకపోవడం. డిస్లెక్సియా అంటే రీడింగ్లో డిసబిలిటీ కలిగి ఉండడం. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ బిహేవియర్స్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్ ఆఫ్ ఏ చైల్డ్ విత్ లెర్నింగ్ డిసబిలిటీ. ఇక్కడ ఇచ్చిన ఏ బిహేవియర్, ఈ ఆప్షన్స్లో ఇచ్చిన ఏ బిహేవియర్ లెర్నింగ్ డిసబిలిటీని సూచిస్తుంది అని అన్నారు. ఫ్రీక్వెంట్ మూడ్ స్వింగ్స్, అబ్యూసివ్ బిహేవియర్, ఆప్షన్ C రైటింగ్ B as D, was and saw 21 as 12, ఆప్షన్ D లో అటెన్షన్ స్పాన్ అండ్ హై ఫిజికల్ యాక్టివిటీ. లో అటెన్షన్ స్పాన్, హై ఫిజికల్ యాక్టివిటీ అంటే ADHD చెప్తాం. ఇంకా వాళ్ళ మూడ్ చేంజ్ అవ్వడం అన్నది కూడా ADHD కిందకే వస్తుంది. అబ్యూసివ్ బిహేవియర్, వాళ్ళ బిహేవియర్లో చేంజ్. ఇక్కడ ఏమడిగారు, లెర్నింగ్ డిసబిలిటీ అన్నారు. ఇక్కడ ADHD, ఆటిజం ఇవన్నీ దేని కిందికి వస్తాయి, నార్మల్గా లెర్నింగ్ కాకుండా ఇవి డిసార్డర్స్ కిందికి వస్తాయి. లెర్నింగ్లో నేర్చుకునేటప్పుడు వచ్చే డిసబిలిటీ ఇక్కడ ఏ ఆప్షన్లో ఉంది, మనకు ఆప్షన్ Cలో ఉంది. ఎప్పుడైతే వాళ్ళు నేర్చుకుంటుంటారో, రాయడం కానీ చదవడం కానీ ఇవన్నీ నేర్చుకుంటుంటారో, ఇక్కడ ఆప్షన్ Cలో రాసేటప్పుడు Bని Dగా రాయడం, వాజ్ని సాగా రాయడం, 21ని 12గా రాయడం అని అన్నారు. అంటే ఈ రకంగా Cని ఇలా రాయడం, Sని రివర్స్లో రాయడం, ఇవన్నీ డిస్గ్రాఫియా కిందికి చూపిస్తాం. సో డిస్లెక్సియా అంటే చదవడంలో డిసబిలిటీ కలిగి ఉండడం, డిస్గ్రాఫియా అంటే రాయడంలో డిసబిలిటీ కలిగి ఉండడం, సరిగ్గా రాయలేకపోవడం. సో ఆప్షన్ C అన్నది ఒక లెర్నింగ్ డిసబిలిటీ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ చైల్డ్ విత్ హియరింగ్ ఇంపైర్మెంట్, ఎవరైతే వినికిడి లోపం ఉంటుందో వాళ్ళకు షుడ్ బి సెంట్ ఓన్లీ టు ఏ స్కూల్ ఫర్ ద హియరింగ్ ఇంపైర్డ్ అండ్ నాట్ టు ద రెగ్యులర్ స్కూల్. ఆప్షన్ B will not benefit from academic education only and should be given occasional training instead. Option C can do very well in regular schools if suitable facilitation and resources are provided. Option D will never be able to perform on a par with classmates in a regular school. ఎవరికైతే హియరింగ్ ఇంపైర్మెంట్ ఉంటుందో, వినికిడి లోపం ఉంటుందో వాళ్ళు ఇక్కడ ఏమన్నారు, మంచిగా పర్ఫామ్ చేయలేరు రెగ్యులర్ స్కూల్లో అన్నారు. ఇది రాంగ్ అవుతుంది. ఇంక్లూజన్ ఎడ్యుకేషన్ అనేది ఏం చెప్తుంది మనకు,
అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్ అనేది అందించాలి. అందరికీ కెపాసిటీస్ ఉంటాయి, అందరికీ వాళ్ళ ఓన్ టాలెంట్స్ అనేవి ఉంటాయి. సో ఇలా వాళ్ళు పర్ఫామ్ చేయలేరు అన్నది రాంగ్ అవుతుంది. ఇంకా ఆప్షన్ ఏ చూడండి, వాళ్ళను స్పెషల్ స్కూల్స్కి సెండ్ చేయడం అన్నది ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కిందకి కాదు. అందరినీ ఇంక్లూడ్ చేసి బోధించడమే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ కల్చర్, వాళ్ళ డిసబిలిటీస్ ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా అందరికీ ఈక్వల్గా బోధించడమే రెగ్యులర్ స్కూల్ యొక్క ముఖ్య గోల్. సో ఆప్షన్ ఏ అన్నది కూడా రాంగ్ అవుతుంది, వాళ్ళని స్పెషల్ స్కూల్స్కి సెండ్ చేయడం. ఆప్షన్ బి చూడండి, విల్ నాట్ బెనిఫిట్ ఫ్రమ్ అకాడమిక్ ఎడ్యుకేషన్ ఓన్లీ. వాళ్ళు అకాడమిక్ ఎడ్యుకేషన్ వల్ల మాత్రమే బెనిఫిట్ పొందరు, వాళ్ళకు వొకేషనల్ ట్రైనింగ్ ఇవ్వాలి సపరేట్గా అన్నారు. ఇలా సపరేట్గా ఎడ్యుకేషన్ చెప్పించడం, సపరేట్గా టీచర్స్ని ప్రొవైడ్ చేయడం అన్నది ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ కాదు. ఇలా హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళకి కెన్ డూ వెరీ వెల్ ఇన్ రెగ్యులర్ స్కూల్ ఇఫ్ సూటబుల్ ఫెసిలిటేషన్ అండ్ రీసోర్సెస్ ఆర్ ప్రొవైడెడ్. వాళ్ళు మంచిగా పర్ఫామ్ చేయగలుగుతారు ఎప్పుడంటే వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ కల్పించినప్పుడు, మంచిగా రీసోర్సెస్ ప్రొవైడ్ చేసినప్పుడు అని అన్నారు. ఎవరైతే ఇక్కడ హియరింగ్ ఇంపైర్మెంట్ అన్నారు కదా, వినికిడి లోపం ఉన్న వాళ్ళ కోసం విజువల్స్ చూపించడం, పిక్చర్స్ చూపించడం, క్లాసెస్ పిక్చర్స్ రూపంలో చెప్పడం, ఇంకా ఎవరికైతే చూపు లేని వాళ్ళకు విజువల్లీ ఇంపైర్డ్ చిల్డ్రన్స్ ఉంటారో వాళ్ళకు వినిపించడం ద్వారా, వీడియోస్ కాకుండా ఆడియోస్ ద్వారా సౌండ్ వినిపించడం ద్వారా లెసన్స్ చెప్పడం అనేది చేసినప్పుడు, ఇలా వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ టాలెంట్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనం మోటివేషన్ కలిగించినప్పుడు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్ స్కూల్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేయగలరు, వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ మనం అందించినప్పుడు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫాలోయింగ్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ డెవలప్మెంటల్ డిసార్డర్ ఎక్సెప్ట్. ఇక్కడ ఇచ్చిన వాటిలో డెవలప్మెంటల్ డిసార్డర్ కానిది ఏది అని అన్నారు, ఎక్సెప్ట్ అన్నారు. ఆటిజం, సెరిబ్రల్ పాలసీ, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్. డెవలప్మెంట్ డిసార్డర్, ఆటిజం వల్ల వాళ్ళలో డెవలప్మెంట్ అనేది జరగదు, ఎందుకంటే వాళ్ళలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగవు. ఆటిజం అనేది పిల్లలు వాళ్ళు ఒంటరిగా ఉండడం, వేరే వాళ్ళతో మాట్లాడకుండా ఉండడం అనేది ఆటిజం అని చెప్పొచ్చు. ఇలా ఉండడం వల్ల వాళ్ళు షేర్ చేసుకోలేరు వాళ్ళ థాట్స్ అనేవి, కాబట్టి ఇది డెవలప్మెంట్ డిసార్డర్ అవుతుంది. సెరిబ్రల్ పాలసీ అన్నది కూడా డెవలప్మెంట్ డిసార్డరే అవుతుంది. ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్నవాళ్ళు వాళ్ళ మైండ్లో సెరిబ్రమ్ అనే ఒక పార్ట్ సరిగ్గా వర్క్ చేయకపోతుంది, దీనివల్ల బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది మంచిగా ఉండదు. ఇలా ఉండడం వల్ల వాళ్ళలో ఫిజికల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళలో మెంటల్ డెవలప్మెంట్ కానివ్వండి సరిగ్గా ఉండదు. సో ఇది కూడా డెవలప్మెంట్ డిసార్డర్ అవుతుంది. ఇంకా ఆప్షన్ డి చూడండి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. ఈ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ ఉండడం వల్ల వాళ్ళు ఒక దానిపైన సరిగ్గా ఫోకస్ చేయలేరు, ఒక విషయం పైన ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్తో వర్క్ చేయలేరు. దీనివల్ల వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ఇది కూడా వాళ్ళ డెవలప్మెంట్కి ఆటంకం కలిగిస్తుంది, కాబట్టి ఇది కూడా డెవలప్మెంటల్ డిసార్డర్ అవుతుంది. ఇంకా ఆప్షన్ సి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్. ఈ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అంటే ఏంటి, వాళ్ళు పాత విషయాలను గుర్తు చేసుకొని అదే థింకింగ్లో అదే ఆలోచిస్తూ వాళ్ళు స్ట్రెస్గా ఫీల్ అవ్వడం, ఎవరైనా చనిపోవడం కానివ్వండి, ఇంకా వాళ్ళకు ఎవరైనా నమ్మకంగా ఉన్న వాళ్ళు మోసం చేయడం కానివ్వండి, ఇలాంటివి బ్యాడ్ ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ కానివ్వండి, ఇలాంటివి వాళ్ళు పాత విషయాలను గుర్తు చేసుకొని స్ట్రెస్గా ఫీల్ అవ్వడం డెవలప్మెంటల్ డిసార్డర్ కిందికి రాదు. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ విల్ యూ క్యాటర్ టు ద నీడ్స్ ఆఫ్ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఆఫ్ యువర్ క్లాస్ రూమ్ ఇన్ అన్ ఇంక్లూజివ్ స్కూల్. ఇక్కడ విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ యొక్క నీడ్స్ని, వాళ్ళ అవసరాలను ఏ రకంగా తీరుస్తారు ఇంక్లూసివ్ స్కూల్లో అని అన్నారు. ఇంకా మేక్ దెమ్ సిట్ విత్ హై అచీవర్స్, వాళ్ళను హై అచీవర్స్తో కూర్చోపెట్టడం. ఆప్షన్ 2, యూజ్ ఆల్టర్నేట్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ రీసోర్సెస్. ఆప్షన్ 3, సెండ్ దెమ్ టు స్పెషల్ ఎడ్యుకేటర్. ఆప్షన్ 4, ప్రొవైడ్ దెమ్ ఎక్స్ట్రా టైం ఫర్ ప్రాక్టీస్. వాళ్ళ కోసం ఎక్స్ట్రా టైం ప్రొవైడ్ చేయడం ప్రాక్టీస్ కోసం అన్నది ఇది ఇంక్లూసివ్ స్కూల్ని, ఇంక్లూసివ్ క్లాస్ రూమ్ని సూచించదు. అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్ అందించడం, అందరికీ ఈక్వల్గా ఆపర్చునిటీస్ అందించడం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అవుతుంది. ఆప్షన్ 3 చూడండి, సెండ్ దెమ్ స్పెషల్ ఎడ్యుకేటర్. ఇలా స్పెషల్గా వాళ్ళకు ఎడ్యుకేటర్ని కల్పించడం కూడా ఇంక్లూసివ్ స్కూల్ యొక్క రోల్ కాదు. సో ఇంకా ఫస్ట్ ఆప్షన్ వాళ్ళను హై అచీవర్స్తో కూర్చోబెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ 2 చూడండి, యూజ్ ఆల్టర్నేట్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ రీసోర్సెస్. ఎవరికైతే చూడడంలో లోపం ఉంటుందో, డిఫికల్టీ ఉంటుందో, డిసబిలిటీ ఉంటుందో వాళ్ళకు ఆల్టర్నేట్ మెథడ్స్ యూజ్ చేయడం టీచింగ్లో. అందరికీ నార్మల్గా బోధించినప్పుడు
వాళ్ళ కోసం సపరేట్గా ఆడియోస్ వినిపించడం, ఎందుకంటే వాళ్ళు చూడలేరు కాబట్టి వీడియోస్ కాకుండా ఆడియోస్ వినిపించడం, ఇలా సిడీస్ ద్వారా ఆడియోస్ వినిపించడం వల్ల క్లాసెస్ చెప్పినప్పుడు వాళ్ళకు ఆ లెసన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఇలా వాళ్ళ కోసం సపరేట్గా టీచింగ్ లెర్నింగ్ మెథడ్ను కొంచెం చేంజ్ చేయడం, ఆల్టర్నేట్ మెథడ్స్ యూజ్ చేయడం, రీసోర్సెస్ డిఫరెంట్గా యూజ్ చేయడం అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సైన్ ఆఫ్ రీడింగ్ డిఫికల్టీ అమోంగ్ యంగ్ లెర్నర్స్? డిఫికల్టీ ఇన్, ఇక్కడ నాట్ అని ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో చూడండి, రీడింగ్ స్పీడ్ అండ్ ఫ్లూయెన్సీ. ఆప్షన్ బి, అండర్స్టాండింగ్ వర్డ్స్ అండ్ ఐడియాస్. ఆప్షన్ సి, స్పెల్లింగ్ కన్సిస్టెన్సీ. ఆప్షన్ 4, లెటర్ అండ్ వర్డ్స్ రికగ్నైజేషన్. ఇక్కడ రీడింగ్ డిఫికల్టీ కానిది ఏది అని అన్నారు. ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది, రీడింగ్ స్పీడ్ అండ్ ఫ్లూయెన్సీ. రీడింగ్ చదవడం వస్తే చాలు, కానీ స్పీడ్గా ఫ్లూయెంట్గా అని కాదు. కాబట్టి ఇది రీడింగ్ డిఫికల్టీ కిందికి రాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీడ్లో చదవచ్చు. స్లోగా చదివినంత మాత్రాన వాళ్ళకు చదవడం రాదనడానికి కాదు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ ఎఫెక్టివ్ వే టు కన్వే స్టూడెంట్స్ ఫ్రమ్ డిసడ్వాంటేజ్డ్ సెక్షన్ దట్ యు ఎక్స్పెక్ట్ దెమ్ టు పార్టిసిపేట్ అండ్ సక్సీడ్? ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ సెక్షన్ నుంచి వచ్చుంటారో వాళ్ళను సక్సెస్గా పార్టిసిపేట్ చేసే విధంగా ఏ రకంగా చేస్తారు అని అన్నారు. ఏది ఎఫెక్టివ్ వే అవుతుంది ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో వాళ్ళు సక్సెస్ రీచ్ కావడానికి డిసడ్వాంటేజ్డ్ చిల్డ్రన్ అని అన్నారు. డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్ అంటే ఎవరు? అడ్వాంటేజ్ లేని వాళ్ళు, చదవడానికి అడ్వాంటేజ్ లేని వాళ్ళు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కానివ్వండి, ఇంకా ఎకనామికల్ సోషల్ బ్యాక్గ్రౌండ్ బాగలేని వాళ్ళు, ఇలా చదవడానికి వాళ్ళకు అడ్వాంటేజ్ లేని వాళ్ళని డిసడ్వాంటేజ్డ్ స్టూడెంట్స్ అంటాం. ఇక్కడ ఆప్షన్స్లో ఆర్టికులేట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ అబిలిటీ టు సక్సీడ్. ఆప్షన్ బి, డెవలప్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ టాపిక్ టు బి టాట్. ఆప్షన్ సి, కంపేర్ దెమ్ విత్ అదర్ చిల్డ్రన్ యాజ్ ఫ్రీక్వెంట్లీ యాజ్ పాసిబుల్ టు మేక్ దెమ్ రియలైజ్ దేర్ గోల్స్. ఆప్షన్ డి, ఎంఫసైజ్ ద పాయింట్ దట్ యూ హ్యావ్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ దెమ్. ఇక్కడ ఆప్షన్ డిలో హై ఎక్స్పెక్టేషన్స్ అన్నది రాంగ్ అవుతుంది. వాళ్ళపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టడం వల్ల వాళ్ళు సక్సెస్ అవుతారా? కాదు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఉంటారో, స్లో లెర్నర్స్ ఉంటారో వాళ్ళను ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళతో చెప్పడం మాటికి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నావు, నేను ఇలా అనుకుంటున్నాను, సో నువ్వు తెచ్చుకుంటావని వాళ్ళకు ఎక్కువ మరీ హైగా ఎక్స్పెక్టేషన్స్ అన్నవి వాళ్ళపైన బర్డెన్ పెంచుతాయి. సో ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ ఆప్షన్ సిలో కంపేర్ చేయమన్నారు. ఒక స్టూడెంట్కి ఇంకొక స్టూడెంట్కి కంపేర్ చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఎవరి అబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి టాలెంట్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకరికి స్పోర్ట్స్లో బాగా టాలెంట్ ఉంటాయి, కొంతమందికి సింగింగ్లో టాలెంట్ ఉండొచ్చు, ఇంకా కొంతమందికి స్టడీస్లో టాలెంట్ ఉండొచ్చు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఒకరికి ఇంకొకరికి కంపారిజన్ అనేది రాంగ్ అవుతుంది. డెవలప్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ అన్నారు. ఆప్షన్ బి, టీచర్స్ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ని వాళ్ళు పెంచుకోవడం వల్ల పిల్లలు సక్సెస్ కావడం జరగదు. ఇంకా ఆప్షన్ ఏ చూడండి, ఆర్టికులేట్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ అబిలిటీ టు సక్సీడ్. ఇక్కడ ఏం చెప్పాలి? వాళ్ళ సమర్థత పైన, వాళ్ళు చేయగలరు అని అబిలిటీ పైన మన కాన్ఫిడెన్స్ని వ్యక్తపరచాలి. టీచర్ అనేవాళ్ళు వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేసే విధంగా, వాళ్ళ అబిలిటీస్ని పెంచే విధంగా, వాళ్ళు సక్సెస్ సాధించే విధంగా వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పెంచాలి. సో ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీచర్ హ్యాస్ సమ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ ఇన్ హర్ క్లాస్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ would be appropriate to her to say, for her to say? Option A, wheelchaired bound children may take help of their peers in going to hall. ఇక్కడ ఫిజికలీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అనేవాళ్ళు వాళ్ళ క్లాస్లో ఉన్నప్పుడు ఒక టీచర్ ఏం చేయాలి? ఇక్కడ ఏ స్టేట్మెంట్ కరెక్ట్గా సూట్ అవుతుంది ఆ టీచర్ చెప్పడానికి అని అన్నారు. ఎటువంటి స్టేట్మెంట్ టీచర్ చెప్పాలి అని అన్నారు. వీల్ చైర్డ్ బౌండ్ చిల్డ్రన్ మే టేక్ హెల్ప్ ఆఫ్ దేర్ పీర్స్ ఇన్ గోయింగ్ టు హాల్. Option B, physically inconvenienced children may do an alternative activity in the classroom. Option C, Mohan, why don't you use your crutches? Go to the playground. Option D, polio affected children we know present a song. ఇక్కడ ఆప్షన్ డీలో పోలియో ఎవరికైతే అఫెక్ట్ అయి ఉంటారో, వాళ్ళకు నడవడానికి రాదో, వాళ్ళలో మూమెంట్స్ అనేవి సరిగ్గా లేకుంటాయో వాళ్ళను సాంగ్కి మాత్రమే పరిమితం చేయడం, వాళ్ళను ఇంకా ఇంప్రూవ్ అయ్యే విధంగా ప్రోత్సహించకపోవడం రాంగ్ అవుతుంది. వాళ్ళకు కేవలం సాంగ్ ప్రజెంట్ చేయడమే చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. ఇంకా ఆప్షన్ ఏలో వీల్ చైర్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, నార్మల్గా నడవలేని వాళ్ళు, వీల్ చైర్తో నడిచేవాళ్ళు,
దాని హెల్ప్తో నడిచేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ యొక్క హెల్ప్ తీసుకొని ఉండడం అన్నది కరెక్ట్ కాదు. హాల్లోకి వెళ్ళడానికి, క్లాస్ రూమ్లోకి వెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవడం వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా లేదు. ఇంకా ఆప్షన్ బిలో ఫిజికలీ ఇన్కన్వీనియన్స్డ్ చిల్డ్రన్, వాళ్ళు ఎవరైతే ఫిజికల్గా ఇన్కన్వీనియన్స్ ఉంటుందో నార్మల్ చిల్డ్రన్స్తో ఉన్నట్లు కాకుండా, నార్మల్ చిల్డ్రన్స్ లాగా కాకుండా ఫిజికల్ డిసబిలిటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అందరు చేసే వర్క్ కాకుండా డిఫరెంట్ వర్క్, ఆల్టర్నేట్ ఇంకొక యాక్టివిటీ చేయడం అన్నది కూడా కరెక్ట్ కాదు. అందరికీ ఈక్వల్గా ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ అందించడం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అవుతుంది. సో ఇలా ఆల్టర్నేటివ్ యాక్టివిటీ వాళ్ళకు సపరేట్గా ఇవ్వడం కాదు. ఆప్షన్ సి చూడండి, మోహన్ వై డోంట్ యూ యూజ్ యువర్ క్రచెస్ టు గో టు ద ప్లేగ్రౌండ్కి వెళ్ళడానికి నువ్వు ఎందుకు, అంటే నువ్వు యూజ్ చేయొచ్చు కదా, నీ క్రచెస్ని యూజ్ చేసుకొని వెళ్ళడానికి ట్రై చేయొచ్చు కదా అంటుంది. అంటే టీచర్ ఇక్కడ ఏం చెప్తుంది, వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కలిగించే విధంగా, ఈ సెంటెన్స్ వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ కలిగించే విధంగా ఉంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇలా వాళ్ళను ఎంకరేజ్ చేసే విధంగా మనం మాట్లాడాలి. ఎందుకు వెళ్ళలేరు కానీ మీరు క్రచెస్ యూజ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అని వాళ్ళకు ఆలోచన కలిగించే విధంగా, వాళ్ళు ఆడుకోవడానికి ట్రై చేసే విధంగా ఇక్కడ టీచర్ మోటివేట్ చేసిందని అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, లెర్నింగ్ డిసబిలిటీ, నేర్చుకోవడంలో డిసబిలిటీ అనేది ఈ స్టేబుల్ స్టేట్, వేరియబుల్ స్టేట్, నీడ్ టు ఇంపైర్ ఫంక్షనింగ్, డస్ నాట్ ఇంప్రూవ్ విత్ అప్రాప్రియేట్ ఇన్పుట్. మనం ఎంత ఇన్పుట్ అందించినా, మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా లెర్నింగ్ డిసబిలిటీలో చేంజ్ రాదన్నది రాంగ్ అవుతుంది. నీడ్ నాట్ ఇంపైర్ ఫంక్షనింగ్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ లెర్నింగ్ డిసబిలిటీ, మీరు తారే జమీన్ పర్ మూవీ చూసినట్లయితే అందులో ఆ పిల్లవానికి ఫస్ట్ నేర్చుకోవడంలో డిఫికల్టీ కలిగి ఉంటారు. సో ఏం నేర్చుకోలేకుండా ఉంటాడు. ఆ తర్వాత మంచి టీచర్ దొరికిన తర్వాత ఆ పిల్లవాడు నేర్చుకోవడంలో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ అది ఎప్పుడు స్టేబుల్గా ఉందా, నేర్చుకోవడం వల్ల డిసబిలిటీ వల్ల డిఫికల్టీస్ అనేవి ఎప్పుడు స్టేబుల్గా ఉండవు. మంచి టీచర్ దొరికినప్పుడు, మంచి టీచింగ్ మెథడ్ దొరికినప్పుడు, వాళ్ళు మంచిగా ఫెసిలిటేట్, వాళ్ళకు అర్థమయ్యే రీతిలో బోధన జరిగినప్పుడు వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ లెర్నింగ్ డిసబిలిటీ అనేది తగ్గిపోతుంది. ఎవరైతే చదవలేరో వాళ్ళకు ఆల్టర్నేట్ మెథడ్ చెప్పడం, ఇంకెవరైతే రాయలేరో వాళ్ళకు అర్థమయ్యే విధంగా పెద్ద పెద్ద అక్షరాలతో చెప్పడం, ఇలా చేయడం వల్ల అది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇది వేరియబుల్ స్టేట్ అని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ రాంగ్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఒకసారి చదవడం ఇబ్బంది ఉన్న చిల్డ్రన్ వాళ్ళు పెద్ద అయ్యాక కూడా ఎప్పటికీ అలాగే భయపడతారా? కాదు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ అన్ ఎలిమెంటరీ క్లాస్ రూమ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డాష్ ద ఎక్స్పీరియన్స్ దట్ ఏ చైల్డ్ బ్రింగ్స్ విత్ హర్. వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్కి టీచర్ ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి? ఇక్కడ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని డెనీ చేయాలా, నెగ్లెక్ట్ చేయాలా, ఇగ్నోర్ చేయాలా, బిల్ట్ ఆన్ చేయాలా? ఇక్కడ నెగ్లెక్ట్, డెనీ అన్నవి చేయొద్దు. టీచర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పట్టించుకోకుండా ఉండొద్దు. ఎవరికైతే వాళ్ళ సోషల్ బ్యాక్గ్రౌండ్, కల్చరల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్, వీటన్నిటికీ టీచర్ అనేవాళ్ళు రెస్పెక్ట్ ఇస్తూ క్లాస్ రూమ్లో అందరికీ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ అనేది అందించాలి. కాబట్టి ఇగ్నోర్, వాళ్ళు పట్టించుకోకుండా ఉండడం కూడా కాదు. ఆప్షన్ 4 చూడండి, బిల్ట్ ఆన్, దానిపైన వాళ్ళను ఆ ఎక్స్పీరియన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ అనేది బిల్డ్ చేయాలి, నిర్మించాలి. కాబట్టి ఆప్షన్ 4 అన్నది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్యాటర్న్స్ ఆఫ్ డైవర్జెంట్ థింకింగ్ ఐడెంటిఫై చిల్డ్రన్. ఇలా డైవర్జెంట్ థింకింగ్ ఉండడం అనేది దేన్ని సూచిస్తుంది? చాలా రకాలుగా ఆలోచించడం, ఒక్క క్వశ్చన్కి చాలా రకాలుగా ఆలోచించడం, థింకింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉండడం అనేది డిసేబుల్డ్, డిస్లెక్సియా, క్రియేటివ్, డిసిలియంట్. ఇది డిసీజ్ కాదు, ఇది డిసబిలిటీ కాదు. ఇక్కడ మల్టిపుల్గా ఆలోచించడం, బాగా ఆలోచించడం అనేది క్రియేటివ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ పీడబ్ల్యూడి యాక్ట్, పర్సన్స్ విత్ డిసబిలిటీ యాక్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి.